పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు సిద్ధాంతాలు, మతపరమైన నినాదాల చుట్టూ తిరిగిన రాజకీయ వ్యూహాలు ఇప్పుడు భాష, సంస్కృతి, ప్రాంతీయ ఆత్మగౌరవం వైపు మల్లుతున్నాయా? జై శ్రీరామ్ నుంచి జై మాకాళి వరకు వచ్చిన ఈ మార్పు వెనక అసలు రాజకీయ లెక్క ఏమిటి? మాచ్ బాత్ బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతిని ముందుకు తీసుకురావడం కేవలం ఎన్నికల వ్యూహమా, లేక అవుట్ సైడర్ అనే ముద్రను తొలగించే దీర్ఘకాల రాజకీయ ప్రయత్నమా? ఈ మార్పు బెంగాల్కే పరిమితమా, లేక భారత రాజకీయాల్లో కొత్త ఎన్నికల మోడల్కు నాంది పలుకుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు జై శ్రీరామ్ నినాదంతో రాజకీయ పోరాటాన్ని నడిపిన బీజేపీ ఇప్పుడు జై మాకాళి, మాచ్ బాత్, బెంగాలీ భాష, రవీంద్రనాథ్ ఠాకూర్ వారసత్వం వంటి స్థానిక సాంస్కృతిక అంశాలను ముందుకు తీసుకొస్తుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర పరిపాలనలో అన్ని స్థాయిల్లో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తామని ప్రకటించడం ఈ మార్పుకు స్పష్టమైన సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా బెంగాల్ భాష, సాంస్కృతిక గుర్తింపును గౌరవిస్తున్న పార్టీగా బీజేపీ తనను తాను ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం అవుట్ సైడర్ అనే రాజకీయ ముద్రను తొలగించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ బెంగాల్ సంస్కృతిని అర్థం చేసుకోలేని బయటి పార్టీ అని పదే పదే ప్రచారం చేసింది. ఇప్పుడు అదే విమర్శకు సమాధానంగా బెంగాలీని అధికార భాషగా బలోపేతం చేయడం, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల్లో బెంగాలీకి ప్రాధాన్యం ఇవ్వడం, పోలీస్ ఎఫ్ఐఆర్లను కూడా బెంగాలీలో నమోదు చేయాలని నిర్ణయాలు తీసుకోవడం ఒక వ్యూహాత్మక రాజకీయ సందేశంగా కనిపిస్తుంది. కేంద్రంతో అధికారిక సమాచారంలో బెంగాలీ తో పాటు హిందీని కూడా ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామం ఒక పెద్ద రాజకీయ సందేశాన్ని కూడా ఇస్తుంది. జాతీయ పార్టీగా ఎదగడం మాత్రమే సరిపోదని, ప్రతి రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక భావోద్వేగాలను గౌరవించినప్పుడే ప్రజల్లో శాశ్వత విశ్వాసం ఏర్పడుతుందనే అవగాహన ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే బెంగాల్ రాజకీయాల్లో సిద్ధాంతాల పోటీతో పాటు సాంస్కృతిక గుర్తింపు కూడా ఎన్నికల విజయాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే ఎన్నికలు కేవలం అభివృద్ధి, సంక్షేమం, సిద్ధాంతాల చుట్టూ మాత్రమే తిరగడం లేదు. భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, స్థానిక సంప్రదాయాలు, ప్రాంతీయ ఆత్మగౌరవం కూడా ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. అందుకే బీజేపీ ఇప్పుడు జై మాకాళి, మాచ్ బాత్, బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతి వంటి స్థానిక గుర్తింపులను తన రాజకీయ వ్యూహంలో కీలక భాగంగా మార్చుకుంటుంది. ఇది కేవలం నినాదాల మార్పు కాదు, బెంగాల్ సమాజంతో భావోద్వేగ అనుబంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగా రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు. ఈ మార్పు ద్వారా బెంగాల్ సంస్కృతిని గౌరవించే జాతీయ పార్టీ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యం కనిపిస్తుంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా కాలంగా బెంగాలీ గుర్తింపునే తన ప్రధాన రాజకీయ బలంగా ఉపయోగిస్తుంది. బంగ్లా నిజేర్, మేయేకే చాయ్ వంటి నినాదాల నుంచి స్థానిక భాష, సాహిత్యం, కళలు, పండుగలు, ప్రాంతీయ గర్వం వరకు ప్రతి అంశాన్ని ఎన్నికల ప్రచారంలో సమర్థంగా వినియోగించింది. ఇప్పుడు అదే రాజకీయ స్థలంలోకి బీజేపీ కూడా ప్రవేశించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త పోటీకి దారితీస్తుంది. అంటే ఇకపై పోటీ కేవలం అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య మాత్రమే కాదు, బెంగాలీ గుర్తింపును ఎవరు మరింత విశ్వసనీయంగా ప్రతిబింబిస్తారు అన్న అంశంపైన కొనసాగవచ్చు. అందుకే భవిష్యత్ ఎన్నికల్లో ఐడెంటిటీ పాలిటిక్స్ కంటే కల్చరల్ ఇంటిగ్రేషన్ పాలిటిక్స్ మరింత ప్రభావవంతమైన వ్యూహంగా మారే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్న ఈ రాజకీయ మార్పును కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల వ్యూహంగా మాత్రమే చూడలేం. ఇది భారత ఎన్నికల రాజకీయాల్లో రూపుదిద్దుకుంటున్న కొత్త ధోరణికి సంకేతంగా కూడా భావించవచ్చు. ఒకప్పుడు జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకే రాజకీయ సందేశంతో ఎన్నికలను ఎదుర్కొనేవి. కానీ ఇప్పుడు ప్రతి రాష్ట్ర చరిత్ర, భాష, సంస్కృతి, ప్రాంతీయ భావాజాలాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నాయి. బెంగాల్లో బీజేపీ అనుసరిస్తున్న సాంస్కృతిక అనుసంధాన వ్యూహం కూడా అదే మార్పును ప్రతిబింబిస్తోంది. స్థానిక గుర్తింపును గౌరవించకుండా జాతీయ స్థాయిలో రాజకీయ విస్తరణ సాధ్యం కాదనే అవగాహన ఇప్పుడు మరింత బలపడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పరిణామం మరో కీలక విషయాన్ని కూడా చెబుతుంది. భారతదేశం భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన సమైక్య వ్యవస్థ. అలాంటి దేశంలో కేవలం జాతీయ అంశాలతోనే ప్రజల మద్దతు పొందడం కష్టమవుతుంది. స్థానిక సంస్కృతిని గౌరవించే నాయకత్వం, ప్రాంతీయ భావోద్వేగాలను అర్థం చేసుకునే రాజకీయ దృష్టి, ప్రజల జీవన
జీవనశైలిని అంగీకరించే విధానాలు కూడా ఎన్నికల విజయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు భాష, ఆహారం, పండుగలు, స్థానిక దేవాలయాలు, సాహిత్యం, సాంస్కృతిక వారసత్వం వంటి అంశాలు కూడా రాజకీయ వ్యూహాల్లో కీలక స్థానాన్ని సంపాదిస్తున్నాయి. ఈ మార్పు భవిష్యత్తు భారత రాజకీయాలకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. జాతీయతను బలోపేతం చేయాలంటే ప్రాంతీయ గుర్తింపును బలహీనపరచాల్సిన అవసరం లేదని, రెండింటి మధ్య సమతుల్యతను సాధించిన నాయకత్వానికి దీర్ఘకాల ప్రజా మద్దతు లభించే అవకాశం ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అందుకే రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కేవలం సిద్ధాంతాలతో కాకుండా స్థానిక సంస్కృతిని గౌరవించే వ్యూహంతో కూడా ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామం కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల వ్యూహం మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలతో ఎలా అనుసంధానం కావాలనే దానిపై ఒక కీలక సందేశాన్ని కూడా ఇస్తుంది. ఒకప్పుడు ఎన్నికల్లో కులం, మతం, సిద్ధాంతాలు ప్రధాన చర్చగా ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు భాష, సంస్కృతి, ప్రాంతీయ ఆత్మగౌరవం, స్థానిక సంప్రదాయాలు కూడా రాజకీయ వ్యూహంలో అంతర్భాగంగా మారుతున్నాయి. ప్రజల దైనందిన జీవితానికి దగ్గరగా ఉండే అంశాలను గుర్తించి వాటిని రాజకీయ సంభాషణ భాగం చేయడం ప్రతి జాతీయ పార్టీకి ఒక వ్యూహాత్మక అవసరంగా మారుతుంది. దేశంలో జాతీయ రాజకీయ విజయాన్ని సాధించాలంటే ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవించే నాయకత్వం అవసరం. స్థానిక సంస్కృతిని స్వీకరించడం జాతీయతకు వ్యతిరేకం కాదు, దానిని గౌరవిస్తూ ప్రజలతో బలమైన అనుబంధాన్ని నిర్మించుకోవడం ఆధునిక రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన వ్యూహంగా మారుతుంది. అందుకే బెంగాల్లో కనిపిస్తున్న ఈ మార్పును ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో జాతీయ పార్టీలు స్థానిక భాషలు, సాంస్కృతిక వారసత్వం, ప్రాంతీయ గుర్తింపులకు మరింత ప్రాధాన్యమిచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అయితే చివరికి ఓటర్లను ప్రభావితం చేసేది కేవలం నినాదాలు లేదా సాంస్కృతిక సంకేతాలు మాత్రమే కాదు, వాటితో పాటు పరిపాలన, అభివృద్ధి, విశ్వసనీయత, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పులే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. అందుకే భవిష్యత్తు భారత రాజకీయాల్లో జాతీయ దృష్టి, ప్రాంతీయ గౌరవం, సమర్థ పరిపాలన ఈ మూడు కలిసి నడిచినప్పుడే స్థిరమైన రాజకీయ విజయానికి బలమైన పునాది ఏర్పడుతుంది.